ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామా, ఎక్కడికమ్మా? నాన్న, అది ఏమైంది అలా ఉన్నావు? బయటికి నాన్న. రామా, ఏ పనులున్నా మిగిలిన వాళ్ళు చూసుకుంటారు. పెళ్లి కూతురుగా తయారైన తర్వాత ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంటి గడప దాటకూడదు, పొలిమేర దాటకూడదు అంటారు. మండపానికి వెళ్ళేటప్పుడు పిలుస్తానుగా, కాసేపు విశ్రాంతి తీసుకో. వెళ్ళమ్మా. నిన్ను కలవాలని నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటే నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా? రఘురామ్ గారు, వస్తున్నాను. అయ్యో, అక్కడ సౌరి సార్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారే. వీళ్ళేమో నన్ను బయటకు వెళ్ళనివ్వట్లేదు. ఇప్పుడు ఎలా? ఐడియా నా. Rama is the best. బాబోయ్ బాబోయ్. అమ్మాయి పార్వతి, ఒకసారి లేరా. వస్తున్నా పిన్ని. రేయ్, చేపకు వలవైకుండానే ఎగిరి గట్టు మీద పడ్డట్టు మేడం మనకు తెలియకుండా బయటికి వెళ్తూ మన పని సులువు చేసిందిరా. పదండి పదండి పదండ్రా. రేయ్, అదిగోరా, పోనీ పోనీ. రేయ్, పోనీరా త్వరగా బండిని, అమ్మాయి వెళ్ళిపోతుంది. మేడం, ఏం జరుగుతుంది? కనీసం ఇంట్లోకైనా ఎంటర్ అయ్యారా? ఇంట్లోకి ఈజీగానే ఎంటర్ అయ్యా మేడం. కాకపోతే పాప ముసుకేసుకుని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బయటకు వచ్చింది మేడం. బయటికా?
ఎక్కడికి? తెలియదు మేడం, మేము ఫాలో అవుతున్నాం. వీలు చూసి పాపని ఆ ముసుగులోనే తెచ్చేస్తాం మేడం. జాగ్రత్త. అది ఇంట్లో ఉన్నా ఊర్లో ఉన్నా ఒకటే. ఊర్లో వాళ్ళెవ్వరూ చూడకుండా దాన్ని మాయం చేయాలి, లేదంటే మీరు సవాలవుతారు. అలాగే మేడం. రేయ్ పోనీరా, రేయ్ త్వరగా పోనీరా, పోనీ. పోనీరా. ఒరే శివరాం, పద్మా, పార్వతి, ఏంటమ్మా? ఏమిట్రా ఇది? పెళ్లి కూతురు తయారైంది, అందరం కలిసి గుడికి వెళ్ళాలి. ఎవరికి పట్టినట్టు అలా కూర్చుంటారే? పదండి. అలాగే. పార్వతి, నువ్వు వెళ్ళి ఆ పెళ్లి సామాను కారులో పెట్టించేయి. అలాగేనండి. వదరా పద. పద బావా, పద. పెళ్లి ఘనంగా చెయ్యాలి, నా మనవరాలు పెళ్లి. పెద్దమ్మా, ఏమైంది? ఏమైంది అత్తయ్య? మీకు కనిపించట్లేదా సీనయ్య? అచ్చా, నీకు వినిపించట్లేదా? నా కూతురి పెళ్లి, ఆ పెళ్లికి వెళ్ళేందుకు ఈ తల్లికి అనుమతి లేదు. కనీసం కూతుర్ని పెళ్లి కూతురుగా చూసే భాగ్యం కూడా లేదా నాకు? లేదు లేదు, పెళ్లి కూతురైన నా కూతుర్ని నేనిప్పుడే ఎలాగైనా చూస్తా, చూసి తీరుతాను. పెద్దమ్మా, పెద్దమ్మా. అమ్మా, రఘు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.